ప్రధానమంత్రి జన్ ఔషధి కేంద్రం ఆధ్వర్యంలో 8వ జన్ ఔషధి దివస్ 2026 కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలోని ముత్తెలమ్మ గుడి వద్ద ఉన్న జన ఔషధి కేంద్రం నందు ఉచిత మెడికల్ హెల్త్ చెకప్ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు చంద్రప్ప, మెడికల్ కౌన్సిల్ సభ్యుడు రాము, శ్రీకాళహస్తి మెడికల్ షాప్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదనరావు, ఉపాధ్యక్షుడు చక్రపాణి, ఫార్మసిస్ట్ అరుణ, షాప్ ఓనర్ డాక్టర్ సూర్య తదితరులు పాల్గొన్నారు. శిబిరంలో ఉచితంగా షుగర్ పరీక్షలు, రక్తపోటు, బీపీ పరీక్షలు నిర్వహించడంతో పాటు బరువు పరిశీలించి డాక్టర్లు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. ఈ శిబిరానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మందుల ఖర్చు సాధారణ ప్రజలపై భారం అవుతుందని, దాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రాల ద్వారా సుమారు 70% వరకు మందుల ధరలు తగ్గి ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సార్ సూళ్ళూరుపేట ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశారు సార్. నిన్న ఈవినింగ్ 4 or 5 అయినాయి సార్. ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ చేశారు సార్. మార్నింగ్ వచ్చేస్తుంటారు అంటే మందుల దగ్గరికి ఎట్లా వస్తున్నారంటే సార్, ఏమేమి చేయాలా, ఎట్లా చేయాలా దానికోసం వస్తున్నారు సార్. ఒక్కసారి ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఏ రాజ్యంలో అయినా, ఏ దేశంలో అయినా ఒక రాజు యొక్క కర్తవ్యము ఆ దేశంలో ప్రజలు ఆకలి లేకుండా విద్య చదువుకుంటూ అలాగే ఆరోగ్యంగా ఉండడం అనేది ఈ 3 రాజు యొక్క ప్రధాన బాధ్యత. ఇది దేశంలో ఎవరికైనా కూడా ప్రజలకు తీసుకొస్తున్నటువంటి ఒక బాధ్యత. అదే బాధ్యతగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలందరూ కూడా 140 కోట్ల మంది భారతీయులు నా కుటుంబ సభ్యులు అని చెప్పడమే కాకుండా ఈరోజు 80 కోట్ల మందికి ఆహారాన్ని అందించడమే కాకుండా అలాగే విద్యలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడమే కాకుండా ఆరోగ్యము తన బాధ్యత అనే విధంగా ఈరోజు ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలు అనేటివి స్థాపించడము, దీనివలన చాలామందికి అతి తక్కువ ధరకే నాణ్యమైనటువంటి మందులు అందించడం. సుమారుగా 18,000 జన ఔషధి సెంటర్స్ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి. అవి ఇంకా పెరుగుతూ ఉన్నాయి రోజు రోజుకి. అంతేకాకుండా దాదాపుగా 2,000 మెడిసిన్స్ పైచులకు వాటికన్నిటికీ కూడా 50% నుంచి 90% వరకు తగ్గింపు ధరలతో అమ్మడము, అలాగే 300 పైచులకు సర్జికల్ ఐటమ్స్ కూడా తక్కువ ధరకి అందించడం. దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే మనం మందులు కొంటారో అది బ్రాండెడ్ అని అనుకుంటూ బ్రాండెడ్లో ఎక్కువ డబ్బులు పెట్టి మన ప్రజలు ఇబ్బంది పడకుండా అదే బ్రాండెడ్ను మనం తక్కువ ధరకి, అంటే ఎలా అట్లా వస్తుందని అంటే, మామూలుగా మనము ఏదైనా ఒకటి ఇన్వెంట్ చేసినప్పుడు, ఒక దాన్ని కనుక్కున్నప్పుడు వారికి ఒక పేటెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పేటెంట్ రైట్స్ ప్రకారము 10 to 15 years వారు అమ్ముకోవడానికి అవకాశం ఇస్తారు. 10 to 15 years ఏదైతే పేటెంట్స్ అయిపోయిన తర్వాత ఎవరైనా ఆ ఫార్ములా తోటి అదే రకమైనటువంటి మెడిసిన్ తయారు చేసి అమ్మవచ్చు. సో అప్పుడు తక్కువ ధరకి పడుతుంది. కాబట్టి ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని అనేక రకాలైనటువంటి మందులు ప్రజలకి జనబాహుళ్యములో అవసరమైనటువంటి మందులన్నీ కూడా తక్కువ ధరకి అందించాలనే లక్ష్యంతో ఈ జన ఔషధి కేంద్రాలు స్థాపించడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ కూడా ఒక మనవి ఏమిటంటే, మీరు బ్రాండెడ్ మెడికల్ షాపుల్లో కొంటేనే అది మంచిది, ఈ జన ఔషధి మంచిది కాదనే ఒక అపోహలో ఉన్నారు. కాబట్టి ప్రజలందరికీ కూడా మీకు సవినయంగా మనవి చేయడం ఏమిటంటే, ఈ జన ఔషధి కేంద్రాల్లో ఏవైతే దొరుకుతాయో అవన్నీ కూడా బ్రాండెడ్ ఏమున్నాయో అదే బ్రాండెడ్ ఐటమ్సే ఈరోజు అవి తయారు చేసి ఇక్కడ దొరుకుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు కొనుక్కొని ఉపయోగించుకోవాలని, తద్వారా మీ కాస్ట్ కటింగ్ చేసుకొని, అంటే మనము ఎక్కువ డబ్బులు ఇబ్బంది పడకుండా తక్కువ డబ్బుకే ఎక్కువ నాణ్యమైనటువంటి మందులు కొనుక్కోవాలని చెప్పి వీరు ఏర్పాటు చేసినటువంటి ప్రధానమంత్రి గారు చేసినటువంటి వారికి ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు శ్రీకాళహస్తిలో డాక్టర్ సూర్య ఆధ్వర్యంలో ఈ కేంద్రం నడుస్తుంది. అట్లాగే అరుణ, ఫార్మసిస్ట్ అరుణ గారు, అలాగే ఇవాళ ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నటువంటి రాము గారు, అలాగే చక్రపాణి గారు, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి ఈరోజు మెడికల్ క్యాంపు డాక్టర్ భాస్కర్ గారు మెడికల్ క్యాంపుని కండక్ట్ చేస్తున్నారు. ఈ క్యాంపుకి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి మనవి చేసుకుంటూ ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై హింద్, జై భారత్.